ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అయితే ఈ పచ్చని పెళ్లి పందిరి సాక్షిగా అడుగుతున్నాను, నువ్వు నన్ను ప్రేమించలేదా? లేదు, ప్రేమించలేదు. ఆ పంచభూతాల సాక్షిగా అడుగుతున్నాను, నువ్వు నన్ను ప్రేమించలేదా? లేదు, ప్రేమించలేదు. శ్రావణి, ఆ దేవుడి సాక్షిగా అడుగుతున్నాను, నన్ను ప్రేమించలేదా? చెప్పు శ్రావణి. ఇంకా ఇందుకే నిజం దాస్తావు? ఇప్పటికైనా నిజం చెప్పవే. అమ్మా శ్రావణి, ఆ దేవుడి దయ వల్ల ఇప్పటికైనా అక్షయ్ బాబుకి నిజం తెలిసింది. నువ్వు ఇన్నాళ్ళు పడ్డ కష్టం చాలమ్మా, నిజం చెప్పమ్మా. తాత, మీ అందరికీ పిచ్చి పిచ్చిగా ఉందా ఏంటి? నా పెళ్ళి ఆపటానికి కొత్త నాటకం మొదలు పెట్టారా? సంధ్య, మధ్యలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. ఇది నాటకం కాదు, నిజం. శ్రావణి నాతో నిజం చెప్పాలి. అక్షయ్, శ్రావణి నిన్ను ప్రేమించడం ఏంటి? నీకు ఆ విషయం ఇప్పుడు తెలియడం ఏంటి? నువ్వు ఎక్కడో ఏదో పొరపాటు పడుతున్నావు. ముహూర్తం టైం దగ్గర పడుతోంది. పద నాన్న, సంధ్య మెళ్ళో నువ్వు తాళి కట్టాలి. పిన్ని, ఇక నా జీవితం, నా సర్వస్వం అన్ని శ్రావణియే పిన్ని. తను నన్ను ప్రేమించిన విషయం అందరి ముందు బయట పెట్టిస్తాను. శ్రావణి, నీ చెల్లెల మీద ప్రమాణం చేసి చెప్పు, నన్ను ప్రేమించావా లేదా? సమాధానం చెప్పు. ఏమని చెప్పను అక్షయ్? నా చెల్లెల్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. నేను పస్తలుండి నా చెల్లెలి కడుపు నింపాను. చిన్నప్పటి నుంచి తను అడిగింది ఏది కాదనకుండా ఇచ్చాను. అలాగే సంధ్య నిన్ను ప్రేమించింది. నిన్ను కూడా తనకి ఇచ్చేస్తాను. అంటే నువ్వు నన్ను ప్రేమించడం నిజమే కదా? నిజమే అక్షయ్. తెలియకుండా ఫోన్లో మాట్లాడుకుంటూ ప్రేమించింది నిజం. ఏదైతే చెప్పకూడదో అదే చెప్పావు కదే. కానీ నువ్వు సంధ్యనే పెళ్లి చేసుకోవాలి. ముహూర్తానికి టైం అవుతుంది. తన మెళ్ళో తాళి కట్టు. ఏంటి శ్రావణి, ఇంకా నన్ను పెళ్లిపేట లెక్కమంటున్నావా? నా ఫ్రెండ్ నన్ను ప్రేమించిన అమ్మాయి అని తెలిసాక నేనెలా పెళ్లిపేటల మీద కూర్చుంటాననుకున్నావు? సంధ్య మెళ్ళలో తాళి ఎలా కడతాననుకున్నావు? అక్షయ్, ఏం మాట్లాడుతున్నావు? పిన్ని, నేను ఎవరితో అయితే ఫస్ట్ టైం ప్రేమలో పడ్డాను తను సంధ్య కాదు, శ్రావణి. శ్రావణి మాటలు ఫోన్లో వినగానే మొదటిసారి ఏ ఫీలింగ్ అయితే కలిగిందో ఆ ఫీలింగే కలుగుతుంది. నేను పెళ్ళంటూ చేసుకుంటే శ్రావణిని చేసుకుంటాను, లేకపోతే నాకు ఈ పెళ్ళే అక్కర్లేదు.
అక్షయ్, నువ్వేం మాట్లాడకు సంధ్య. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అక్షయ్, నీకు నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా పెళ్లి పెట్టెల మీద కూర్చో అక్షయ్. శ్రావణి, నువ్వు సంధ్య మెళ్ళలో తాళి కట్టకపోతే మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టే. ఇంత చెప్పాక కూడా సంధ్య మెళ్ళలో తాళి కట్టమంటున్నావా? నేను నా చెల్లెలికిచ్చిన మాట నిలబెట్టుకోవాలి అక్షయ్. నా మీద నీకు ప్రేమ ఉంటే, నా మాటకి నువ్వు విలువిస్తే సంధ్య మెళ్ళో తాళి కట్టు. నువ్వు నా ప్రాణం శ్రావణి. నీ మాటని నేను కాదనలేను. हरि ओम ध्रुवं ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पति ओम मांगल्यं तन्तुना नेना मम जीवन हेतुना। శ్రావణి, నువ్వెంత వద్దనుకున్నా మీరిద్దరూ కలుస్తారు. అది విధి రాత. ఆ రోజు సరదాగా తీసిన వీడియో ఈ రోజు ఉపయోగపడుతుంది. ఇప్పటికైనా అర్థమైందా? మనం ఒకరి కోసం ఒకరం పుట్టాం శ్రావణి. అప్పుడు ఆ అమ్మవారు కలిపింది, ఇప్పుడు ఈ దేవుడు కలుపుతున్నాడు. తెలియక ఆ రోజు నీ మెళ్ళో నేను తాళి కట్టాను. ఈరోజు అందరి సమక్షంలో నేను నీ మెళ్ళో తాళి కడతాను. సంధ్య, అక్షయ్, నువ్వు తప్పు చేస్తున్నావురా. సంధ్య నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. మీ అందరికీ మాటిస్తున్నాను, సంధ్యకి మంచి సంబంధం తీసుకొచ్చి గొప్పగా పెళ్లి చేస్తాను. సంధ్య విషయంలో శ్రావణి ఎంత బాధ్యత తీసుకుంటుందో నేను కూడా అంతే బాధ్యత తీసుకుంటాను. కానీ నేను పెళ్ళంటూ చేసుకుంటే శ్రావణినే చేసుకుంటాను. ఇంక మీరే నిర్ణయం చెప్పండి పిన్ని. సంధ్యని పెళ్లి చేసుకొని నేను సంతోషంగా ఉండలేను. ఇక్కడ నాకు శ్రావణికే పెళ్లి జరుగుతుంది. అందరూ కూర్చోండి,
కూర్చోండి. భజంత్రీలు వాయించండి. పంతులు గారు మంత్రాలు చదవండి. ఇచ్ఛాశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధారా సుప్రతిష్ట సదస్సు రూపధారిణి విశ్వమూర్తి మహామూర్తి దీప్తమూర్తిమూర్తిమాన్ అనేక మూర్తిరవ్యక్త శతమూర్తి శతారణ ఏకో నైక సవకత్వం యత్తత్ పదోత్తమం లోకబంధుర్ లోకనాథో మాధో భక్తవత్సర అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. బాబు, ఈ తాళిబొట్టు కట్టునైనా. ఓం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. మాంగళ్యధారణ శుభ సమయే. గట్టి బలం వాయించండి. సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూలితా ఫలసిద్ధిరస్తు. హరి ఓం. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తే ఇంద్రశ్చాగ్నిశ్చరాశ్రుం ధారయతాం ధ్రువం.